దానితో పాటు ఎమ్మెల్యే తప్పులు చేస్తున్నాడని చెప్పి విమర్శలు చేయడం, ఇవన్నీ ఈయన ఒకవైపు స్టార్ట్ చేస్తే ఇంకోవైపు నువ్వు చేసినటువంటి తప్పులపైన పుస్తకాలు కూడా సరిపోవు, నిన్ను అసలు జైల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది, జనసేనలో లేకపోతే నీ కుమారుణ్ణి అని చెప్పి జనార్దన్ మాట్లాడడం. సో మళ్ళీ ఇవాళ మార్నింగ్ బాలినేని ప్రెస్ మీట్ పెట్టడం, దీనిపైన ఎమ్మెల్యే జనార్దన్ కూడా కౌంటర్ ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళీ అధిష్టానాలు సీరియస్ అవడంతో ఇప్పుడు ఈ ఎపిసోడు ఇటు రెండు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు వీరితో డీల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశం పైన ఇటు బాలినేనితో జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు సో ఆల్రెడీ మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ అంశంలో ఇంతవరకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఇటు మంత్రి నాదెండ్ల మనోహర్ కావచ్చు, అలానే హరిప్రసాద్ కూడా మాట్లాడారని తెలుస్తోంది. ఇంకొక వైపు ఇటు మంత్రులు నిమ్మల రామానాయుడు, అట్లనే అచ్చెన్నాయుడు కావచ్చు, పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ విభాగం తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా, వీళ్ళందరూ కూడా దామంచర్ల జనార్దన్తో మాట్లాడారనేది మనకు వస్తున్న సమాచారం. సో అయితే అసలు ఎందుకు ఇంతలా వీరు ఇలా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే, రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లకు సంబంధించినటువంటి కసరత్తు, లేకపోతే ఇక్కడ ఆధిపత్య పోరాటమా, లేకపోతే నిజంగానే ఒకరిపై ఒకరు ఉన్న పాత కక్షలు మళ్ళీ మరొకసారి బయట పెట్టుకునే ప్రయత్నమా, లేదా ఎవరు వేధిస్తున్నారు, ఈ పరిణామాలు వారు బహిరంగంగా మాట్లాడే ముందు ఈ యొక్క పరిస్థితి పార్టీలపైన దీని ప్రభావం ఎలా ఉంటుంది, కూటమి పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేటువంటి ఆలోచన చేయకుండానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా మారింది. సో ఇది ఇంకొక వైపు ఈ పరిణామం జరుగుతుంటే సహజంగానే ఇటు వైసీపీ కావచ్చు, ఇక వారికి సంబంధించిన మీడియా దీన్ని నిన్నటి నుంచి ఉదరగొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అసలు ప్రస్తుతం ఈ అంశంతో అటు నాయకులు అక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు, వారి కింద ఉన్నటువంటి క్యాడర్ దీనిపైన మాటలు కావచ్చు, అక్కడ చేస్తున్నటువంటి హడావుడి హంగామా, ఇదే అంశం పైన అధిష్టానం సీరియస్ కావడం, ప్రస్తుతం ఒంగోలులో పరిస్థితి ఏంటి, అసలు ఒంగోలులో వీరిద్దరి మధ్య ఈ కూటమిలో ఉంటూ ఇట్లాంటి కీచులాట ఎందుకు తరచూ తెరపైకి వస్తోంది, ఇక్కడ ఆధిపత్య పోరాటంలో భాగమేనా, లేకపోతే నిజంగానే ఇక్కడ రాజకీయంగా తెర ముందు కావచ్చు తెర వెనక ఏం జరుగుతోంది. సో ప్రస్తుతం అధిష్టానం సీరియస్ కావడంతో నేతలు వెనక్కి తగ్గారా లేదా, లేకపోతే ఇంకా సవాళ్ళు ప్రమాణాలు ఈ పందాను కొనసాగించే పరిస్థితి ఉందా అనేది కూడా మా కొలీగ్ వెంకట్ ఒంగోలు నుంచి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, గుడ్ ఈవినింగ్. ఒకసారి మనం దీని మీద అనాలిసిస్ చేసే ముందు వీరు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి మనం విందాం. 12 షాపులు తీస్తున్నారు, అంతా పార్టీ వాళ్ళే. మిగతా 2 షాపులు పార్టీ వాళ్ళకి విడిగా వచ్చింది. ఆ తర్వాత వేరే వాళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళకే సరిగ్గా రూపాయి రాకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు తీసుకొస్తారంట, రాత్రిపూట కూడా వచ్చంట నాకు రోజు డబ్బులు ఇచ్చిపోతాడంట. సిగ్గుండాలి, వయసు పెరిగింది నీకు, బుద్ధుడిని మాట్లాడుతున్నావో ఏదో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి. నువ్వు నిరూపించవయ్యా, వాడు ఎవడన్నా నిజంగానే నాకు ఏదైనా డబ్బులు ఇస్తుంటే ఒక షాప్ వాడు ఇవాళ నా 13 షాపుల్లోనే మా పార్టీ వాళ్ళకి వచ్చిన షాపుల్లోనే దగ్గర 50-60 మంది ఉన్నారు. 60 మంది చేత ఒకటి చేత చెప్పి సరే పోనీ, మిగతా షాపులు ఉన్నారు కదా, కామన్ పీపుల్ ఉన్నారు కదా, ఎవడొచ్చేవి కట్టం పద్ధతులు నేర్చుకో. ఏదో లోపల వేయించాడు, లోపల వేసా మేము ఏం తప్పులు చేసావు, నువ్వు చేసావు ఇప్పుడు తప్పులన్నీ. నిన్న మాట్లాడుతున్నావు, నేను ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కళ్యాణ్ గారికి చెప్తానని అన్నావు. ఓకే, నువ్వు మగోడు అయితే ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు మగోడు అయితే నేను చేసినప్పుడు జరిగిన ఈ విషయాలు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలు ఎంక్వైరీ ఏమని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా. నేను కళ్యాణ్ గారికి చెప్తా, మా మీద ఎంక్వైరీ పెట్టించాను. నేను ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించాలా. ప్రమాణం చేసే దగ్గర నేను ఏ తప్పు చేశానని కూడా ఆడు చెప్పి కూడా నేను ప్రమాణం చేస్తా. నువ్వు రా, ధైర్యం ఉంటే రా, వచ్చి మా ప్రమాణం చేయి. రైట్, ఇది మచ్చుకైలు మాట్లాడిన మాటల్లో కొంత మాత్రమే.